పదవులు పొందడానికి బీసీలపై ప్రేమ చూపించి తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు విమర్శించారు. గురువారం పెదవాల్తీరులో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతి లక్ష్యమని చెప్పే నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలకే కొమ్ముకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు వెనుకబడి ఉండటానికి ఇలాంటి నేతలు స్వప్రయోజన ఆలోచనలే కారణమన్నారు. అగ్రకులాలు ఆయా పార్టీలు బెదిరించిన పదవులు అనుభవిస్తున్నంత కాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారన్నారు. బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోవడం విచారకరమన్నారు. ఆయా పార్టీలు తీసుకున్న బీసీ వ్యతిరేక బిల్లును సమర్థిస్తూ బీసీల వెనుకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారన్నారు. సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికార దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. महात्मा ज्योतिराव फुले जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బతుకుని మనం విడనాడాలి. ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరూ కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్లన్నీ కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీలకు అవమానం జరుగుతుందని చెప్పేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అసలు బీసీల గురించి మీరు ఏమి చర్చ చేశారు? బీసీల గురించి మీరు ఏమి వాళ్ళ సమస్యల మీద మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఇబ్బందులు లేకపోతే మీకు అవమానాలు జరిగితే బీసీలు గుర్తుకొస్తూ ఉంటారు. మరి గతంలో చూస్తే కూడా అన్ని ఒక రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే తంతుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు కులగలను అడ్డుకుంటాం, కోర్టులకు వెళ్తాం అంటున్నారు. బీసీల కులగలను ఏ పార్టీ అడ్డుకుందో ఆ పార్టీ భూస్థాపితం అయిపోద్దని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. బీసీల కులగలను మాత్రం అడ్డుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది? మీ ఓట్లు మావి, సీట్లు మీవి. మా జనాభా తమాషా ప్రకారం తెలిస్తే కదా మాకు వచ్చిన రాయితీలు కానీ ఏవి కానీ మాకు ఇస్తారు. సో మీ ఈ ప్రెస్ మీట్ పూర్వకంగా బీసీల కులగలను ఏ పార్టీ అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు భూస్థాపితం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. అలాగే విశాఖపట్నంకి వచ్చినప్పుడు స్థానిక నాయకులకి అవకాశాలు ఇవ్వకుండా వలస నాయకులు వస్తున్నారు ఇక్కడికి. వలస నాయకుల్ని ఏ పార్టీ వేసనే పార్టీలన్నీ కూడా బీసీ ఓట్లు మమ్మల్ని చెప్తున్నారు. ఇప్పుడు మా పెద్దలు మాట్లాడినట్టు ముందేమో తాయిలాడు వేస్తారు అనుకుంటుపోతాం. ఈసారి అయితే జరగదు. వలస నాయకుల్ని పారదోలుతాం విశాఖపట్నం నుంచి. స్థానిక నాయకత్వం వద్దు, వలస నాయకత్వం వద్దని నినాదంతో మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.